మనము చేసే ప్రతి పనికి జీతాన్ని పొందుకుంటూ ఉంటాం. అలానే పాపమునకు కూడా జీతం వస్తదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో చేసిన పనికి వచ్చేటువంటి జీతము మన కుటుంబ పోషణ నిమిత్తము ఉపయోగపడితే, పాపము వలన వచ్చే జీతం మాత్రము మనలను మరణానికి అప్పచెప్తుంది అంట. అందుకేనేమో 17వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల రచయిత అయిన జాన్ బన్యన్ గారు మాట్లాడుతూ, "నీవు పాపము చేస్తే పశ్చాత్తాపపడకుండా నిద్రపోకు" అన్నాడట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో మనకు తెలిసి తెలియక చేసినటువంటి పాపము ఏదైతే ఉందో, ఆ పాప పరిహారార్థము దేవుని ఎదుట పశ్చాత్తాపం గనక మనము పొందగలిగితే, దాని ద్వారా ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాము. కనుక నేడే మనం చేసినటువంటి ప్రతి పాపమునకు దేవుని ఎదుట పశ్చాత్తాపపడదాం. ఆయన ద్వారా మన ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా మార్చబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.